వైఎల్ఆర్ న్యూస్ కి స్వాగతం. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారి మండల కేంద్రంలో సోమవారం రైతులకు మహాధర్నా రాస్తారోకో చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో భాగంగా అర్హులైన రైతులందరికీ వెంటనే రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతులను మోసం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. రైతుల మహాధర్నా రాస్తారోకోకు మద్దతిస్తూ పాల్గొన్న ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ రైతుల ధర్నాలో పలువురు రైతులు ప్రసంగించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే సురేందర్ మాట్లాడుతూ ఎన్నికల్లో బూటకపు మాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు. అర్హులైన రైతులందరికీ వెంటనే బేషరతుగా రుణమాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. హైడ్రా పేరుతో డ్రామాలు చేస్తూ రైతులకు ఇచ్చిన హామీలను ఎగొట్టాలని చూస్తే ఊరుకోమన్నారు. ఉద్యమాలకు పురిటిగడ్డ గాంధారి మండలమని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని జిల్లా మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామన్నారు. వరి పంటకు క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తానని మోసం చేసి ఇప్పుడు కేవలం సన్నవరికి మాత్రమే ఇస్తానడం సరికాదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఖబర్దార్, రైతులను రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పి వెంటనే ఇచ్చిన హామీలను అమలు చేయాలని రైతులతో కలిసి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ డిమాండ్ చేశారు. ధర్నా కార్యక్రమంలో రైతులు, బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు శ్రీనివాస్ నాయక్, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. లోకల్ కాంగ్రెస్ వాళ్ళు కొట్టేషన్ వేసారు. ఇక్కడ లోకల్ కాంగ్రెస్ వాళ్ళకు ఒకటే ఈ వేదిక నుంచి హెచ్చరిస్తున్నా, మీకు నిజంగా సిగ్గుస్వరం ఉంటే, నిజంగా మీకు లక్ష్యం ఉంటే ముందు 2 లక్షల రుణమాఫీ చేసి గ్రామాలలో రండి. ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి మేము 4,000 పింఛన్ ఇస్తామన్నాం. ఆ 4,000 పింఛన్ ఇచ్చినందుకు కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామంలో రండి. చూస్తున్నారు, ఇంకా చూస్తున్నారు. ఒకవేళ మీరు ఈ నెల లోకల్ ఎలక్షన్లు లేకపోతే నిన్ను చెప్పులతో కొట్టే పరిస్థితి కాంగ్రెస్ వాళ్ళకి అది గుర్తు పెట్టుకోవాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. చాలా మంది చాలా రకాలుగా ఈ రోజు గవర్నమెంట్ ను గుర్తు చేసుకున్నారు. మన 10 ఏళ్ల క్రితం చేసిన గవర్నమెంట్ చేసి అందరూ ఐక్యత ఉండి 2 లక్షల రుణమాఫీ చేయకుండా ఈ గాంధారి మండల కాన్ఫరెన్స్ లో ముట్టడిస్తామని కూడా ఈ సమావేశాల్లో తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ముగిస్తూ జై తెలంగాణ, జై జవాన్, జై కిసాన్. హామీలతోటి, మోసపూరితమైన మాటలతోటి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు మేమేమనుకున్నాం, 10 నెలల కింద ఓడిపోయిన తర్వాత మాకు ప్రజలు 5 సంవత్సరాలు రెస్ట్ ఇచ్చిండ్రు, మంచి హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు అనుకున్నాం. దానికి గాంధారి గడ్డ మీద ఈ మధ్యాహ్నం 1 గంటకు ఎండల కూర్చుని పెడతారు. ఇలా రైతులు స్వచ్ఛందంగా అన్ని పార్టీలు, అఖిలపక్ష పార్టీలు అందరూ ఏకమై అందరు ధర్నా చేస్తున్నామని చెప్పి మా గాంధార్ స్థానిక నాయకులు మొన్న 4 రోజుల కింద చెప్పడం జరిగింది. ఎందుకే ధర్నా అంటే, అన్న రైతులు అగ్గి మండుతా ఉన్నారు, వాళ్ళకి ఇష్టమైన రుణమాఫీ ఇయ్యలేదు, రోజు బ్యాంకుల చుట్టూ తిరుగుతా ఉన్నారు. వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు, మీరు ఓట్లు అడిగితే కనబడతారు, మాకు సమస్య వచ్చినప్పుడు మాకు కనబడాలని చెప్పి రైతులు వాళ్ళ కోరిక మేరకు ఇవాళ అఖిలపక్ష పార్టీ ఆధ్వర్యంలో మరి ఈ రోజు గాంధారి గడ్డ మీద ధర్నాలు మొదలైనాయి. గాంధారి అఖిలపక్షం మొదలైందంటే ఏమైతుంది గాంధారి గడ్డ ఏకమైతే తెలిసి కదా గతంలో ఏం జరిగింది అందరూ తెలుసు. ఇది ఇవాళ గాంధారి గడ్డ మీద అఖిలపక్షంలో ధర్నాలు మొదలైనాయి. ఇవాళ గాంధారి నుంచి రేపు ఎక్స్పోర్ట్ అవుతుంది. రేపు అసెంబ్లీ ముట్టడి, రేవంత్ రెడ్డి ఇల్లు కూడా ముట్టాలని కూడా ఇవాళ మా సోదరులు చాలా మంది మాట్లాడారు. ఈ హైదరాబాద్ ముట్టాలని కూడా ఇంకోమని చెప్పి ఈ 10 తారీఖు లోపల ఈ 2 లక్షల రుణమాఫీ చేయకపోతే రైతుల క్షమాపణ చెప్పి వెంటనే రుణమాఫీ చేయాలని చెప్పి ప్రధాన డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము ఇలా హామీలు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేరలేదు. నిరుపేదలకు ఇస్తాను 4,000 పెన్షన్ ఏమైనా అడుగుతున్నాం. ఎవరికైనా వచ్చిందా? కళ్యాణ లక్ష్మి ఇస్తే తులం బంగారం వచ్చింది ఎవరికైనా? 4,000 పెన్షన్ వచ్చిందా? కేసీఆర్ గిట్ వచ్చిందా? రైతు సాయం 15,000 వచ్చిందా? రైతు కూలీలో 12,000 వచ్చిందా? కౌలు రైతులు 15,000 వచ్చిందా? ఇవన్నీ కావాలని రైతులు డిమాండ్ చేస్తా ఉన్నారు. మా సోలకు 500 మద్దతు ధర వచ్చిందా? మా జొన్నలకు 500 మద్దతు ధర వచ్చిందా? దొడ్డలకు 500 ఇచ్చిందా? మరి ఎందుకయ్యా పీకనీక రేవంత్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రి ఉన్నాడు? నువ్వు ఇచ్చినావు కదా, 100 రోజుల్లోనే అమలు చేస్తున్నావు కదా. ఇవాళ ఏం దావా చేస్తున్నావు? హైడ్రా పేరుతోటి నిరుపేదలు ఇవాళ 100 గజాలు 150 గజాలు ఇల్లు కట్టుకుంటే
వాళ్ళని కూలగొడతా ఉన్నావు. పెద్ద పెద్ద భవనాలు 50 అంతస్తులు 30 అంతస్తులు ఉన్న వాళ్ళని మాత్రం ఎక్కడ కట్టలేదు. మామూలు వాళ్ళని మాత్రం హైదరాబాద్ తోటి ఇల్లు కూలగొడతా ఉన్నారు. ఈ 40-50 ఏళ్ళ నీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కదా, నీ అధికారులు ఉన్నారు కదా, ఇల్లు కట్టంగా నీ కళ్యాణ్ చేసేయని అడుగుతా ఉన్నాం. ఇలా నిలిపేటారు ఇల్లు కూలగొడతా ఉన్నారు. మూసీ నదిని ప్రక్షాళన చేస్తారంట.